స్వే సుజాత గారు మీరు చెప్పినటువంటి ఆ కోరికని తప్పకుండా మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఇక మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అన్ని ధర్మాల పట్ల సమన్వయత్వాన్ని పాటిస్తూ ఉంటారు. అది హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా సరే అందరికీ చేయూతను అందిస్తూ ఉంటారు. మన ధర్మం గురించి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని వారు చేపడుతూ వస్తున్నారు. అది వేములవాడ గుడి కానివ్వండి, అలాగే భద్రాచలం అభివృద్ధి కానివ్వండి, అలాగే యాదగిరిగుట్ట బంగారు శిఖరం కానివ్వండి, త్వరలోనే జరగబోతున్నటువంటి గోదావరి పుష్కరాలని కూడా పెద్ద ఎత్తున చేపట్టబోతున్నటువంటి మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఆ వాసవి మాత ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అందరూ ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో వారిని అభినందించుతూ ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత గారు, అదేవిధంగా ఆర్యవైశ్య మిత్రబృందం ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు టీజీ భరత్ గుప్తాను ఇక్కడికి ఆహ్వానించి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, దయానంద్ గారు, శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, మాజీ శాసనసభ్యులు బిగాల గణేష్ గారు, ఇతర ముఖ్యమైన ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులను, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఆర్యవైశ్య సోదరులు ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ప్రశాంతమైన వాతావరణంలో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తున్న. ధన్యవాదాలు మిత్రులారా. ఆర్యవైశ్య సోదరులంటే ఊరికొక్కరున్నా ఊరంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆర్యవైశ్య సోదరులు ఎక్కడ ఉన్నా ఈ రాష్ట్ర, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి వాళ్ళు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా గ్రామీణ